ఏలూరు జిల్లాలోని ఆ నియోజకవర్గం రాజకీయంగా ఎంతో కీలకం. ప్రస్తుతం అక్కడ కూటమి నేతల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పార్టీలోని కార్యకర్తలే సొంత పార్టీల నేతలపై ఆరోపణలు చేస్తున్నా పట్టించుకునేవారే లేరు. దీంతో కూటమి పార్టీల మధ్య విభేదాలు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. అధికార పార్టీలోని నాయకుల మధ్య అంతర్గతంగా వర్గపోరు నివురుగప్పిన నిప్పులా తయారైంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? వాచ్ స్టోరీ. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన తరపున బాలరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఈ సీటు మీద టీడీపీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జనసేనకి ఇవ్వకుండా ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా అక్కడ టీడీపీ జనసేన మధ్య సఖ్యత కుదరలేదు. కానీ పోలవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల అక్రమాలు మాత్రం బ్రహ్మాండంగా సాగుతున్నాయి. అంతటా మట్టి మాఫియా పెద్ద ఎత్తున రెచ్చిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు కూటమి నేతలు సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లుగా సొంత పార్టీ వారే ఆరోపిస్తున్నారు. అంతేకాక పోలవరం ప్రాజెక్టు R&R వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్లుగా ఓ టీడీపీ కార్యకర్త సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు విలువ లేకుండా చేశారని సోషల్ మీడియాలో పలువురు టీడీపీ కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడేకంగా కూటమి నేతల కనుసన్నల్లోనే ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో యథేచ్ఛగా ఇసుక, గ్రావెల్ను దోచేస్తున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లుగా మట్టి తవ్వి అమ్మేసుకుంటున్నారు. ఇదంతా కూటమి కార్యకర్తలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎవరిచ్చారు? చంద్రబాబు నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? పర్మిషన్ ఎవరు ఇచ్చారు? నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? బ్రో నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎవరిచ్చారు? ఎవరిచ్చారు బ్రో? నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? బ్రో ఎవరిచ్చారు పర్మిషన్? చంద్రబాబు గారు ఇచ్చారు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకో పర్మిషన్ ఇచ్చారా? ఇచ్చారు. మరోపక్క నేవీ ఆయుధ డిపో వ్యవహారంలో సైతం కూటమి ప్రభుత్వం మీద స్థానిక నాయకులపైన ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ డిపో నిర్మించడానికి ప్రణాళికలను సిద్ధం చేశారు. అప్పట్లో స్థానికులు ఆ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని నిలిపేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి పనులు మొదలుపెట్టారు. దాంతో స్థానిక గ్రామాల ప్రజలు కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో ఉద్యమించారు. దీంతో ఆయుధ డిపోను అక్కడి నుంచి కొయ్యలగూడెం మండలంలోకి మార్చారు. అక్కడ కూడా ప్రజలు నేవీ డిపోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేవీ ఆయుధ డిపోను వ్యతిరేకించే వారిని జైల్లో పెట్టైనా నిర్మాణం పూర్తి చేస్తామని ఎంపీ ప్రజలను బెదిరించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాల తర్వాత స్థానిక గ్రామాల ప్రజలను కలవటానికి వెళ్లిన టీడీపీ నాయకులను అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. ఇటీవల కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురంలో బ్రతుకు తెరువు కోసం ఓ షాపు నిర్మించుకునేందుకు వ్యక్తి స్థలాన్ని కొనుగోలు చేశాడు. విషయం తెలిసిన కూటమి నేతలు అతని స్థలం ముందు అడ్డుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. వారిని ఎదిరించే ధైర్యం లేని ఆ వ్యక్తి నిరాశతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. మరోపక్క టీడీపీ జనసేనల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో అంతర్గత పోరు జరుగుతోంది. పోలవరం ఏఎంసీ చైర్మన్ ఎంపిక 2 పార్టీల మధ్య చిచ్చురేపింది. ఈ పదవి కోసం 2 పార్టీల నేతలు తీవ్రంగా పోటీ పడినా అంతిమంగా టీడీపీకే దక్కింది. తమ ఎమ్మెల్యే ఉన్నా కూడా చిన్ని పదవులు సైతం తమకు దక్కకుండా చేస్తున్నారని జనసేన నేతలు టీడీపీపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాలకు తమను పిలవటం లేదని టీడీపీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బాలరాజు పదవిని అడ్డం పెట్టుకుని విపరీతంగా సంపాదిస్తున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా పోలవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతుందనే టాక్ వినిపిస్తోంది.